అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు నేను ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని మీ అందరికీ చూపించబోతున్నానండి. అది ఎక్కడుందంటే హైదరాబాద్ లోని హైటెక్ సిటీ దగ్గర కొండాపూర్లో ఉంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే అర్ధనారీశ్వర స్వామి ఆలయం. మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు ఈ ఆలయాలు. వాటిల్లో ఒకటి హైదరాబాద్ లో కొలువుతీ ఉంది. ఒక పుణ్య దంపతులిద్దరికి అమ్మ కలలోకి వచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని కోరడంతో వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఎటువంటి డొనేషన్స్ కానీ ఫండ్స్ కానీ తీసుకోకుండా, విరాళాలు సేకరించకుండా వాళ్ళంతటా వాళ్ళుగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కల్పిస్తోంది ఈ అర్ధనారీశ్వర ఆలయం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మనం ఆలయంలోకి వెళ్ళిపోయి ఆ స్వామిని మొక్కి వచ్చేద్దాం రండి. నేను అర్ధనారీశ్వర ఆలయానికి వచ్చానండి. అయితే ఎంత ప్రశాంతంగా అనిపిస్తోందంటే నిజంగా మనసుకి చాలా సంతోషంగా, ఒకలాంటి ఆనందం అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్స్ అంటాం కదా, ఆలయంలో అడుగు పెట్టగానే అది ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరం కూడా ఫీల్ అవుతాము. అయితే ఆలయ ప్రాంగణంలో ఏమేమి ఉన్నాయి, ఈ ఆలయ విశిష్టత ఏంటి, ప్రతిదీ కూడా మీ అందరికీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిగా ఇక్కడ పెద్దమ్మ తల్లి కొలువుతీరి ఉన్నారు. పెద్దమ్మ తల్లితోనే ఇక్కడ ఈ ఆలయ ప్రాంగణం మొదలైందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు మనకి వివరించారు. పెద్దమ్మ తల్లి ఉన్నారు. ఇక్కడ ఒక వేప చెట్టు కూడా పెట్టారు. మొదట్లోనే ఉన్నారు అమ్మ. ఇంకా ఆలయంలో మనం విశేషంగా చెప్పుకోవాల్సింది ధ్వజస్తంభం గురించి. ముందుగా ఇక్కడేమో హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నారు. చిన్నమ్మ అని పిలుచుకుంటామంట. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది. నేను పూజారి గారిని అడిగిన మొదటి ప్రశ్న ఇదేనండి. ప్రతి ఆలయంలో మనం ఒక ధ్వజస్తంభాన్ని చూస్తాం, కానీ విశేషంగా ఇక్కడ ఆలయంలో 2 ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఒకటి రేణుక ఎల్లమ్మ తల్లి చిన్నమ్మ తల్లిది, ఇంకొకటి అర్ధనారీశ్వర స్వామి వారిది. ఒక్కసారి అమ్మని కూడా దర్శించుకుందాం. అమ్మవారి దర్శనానికి ముందు ఇక్కడ నాగేంద్ర స్వామి కొలువు తీరి ఉన్నారు. నాగేంద్ర స్వామి ఉన్నారు. అయితే ఇందాక ఆలయ ప్రధాన అర్చకులతో మాట్లాడినప్పుడు ఆలయంలో ఏదైనా చెడు జరగబోతోంది, ఇక్కడ పరిసరాల్లో ఏదైనా ఇబ్బంది కలగబోతోంది అన్న ఆలోచన వచ్చినప్పుడు నాగేంద్ర స్వామి వారు పాము రూపంలో వచ్చి ఇక్కడ తచ్చాడుతూ, ఇక్కడ నడియాడుతూ ఉంటారని, ఆయన వచ్చారు అంటే ఏదో జరగబోతుందనే ఒక సంకేతం అని ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు చెప్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ మిగతా పూజలు, ఎటువంటి అపచారం జరగకుండా ఉండటానికి పూజలు మొదలైనవి చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు. శ్రీ హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి చిన్నమ్మగా పిలుస్తామని చెప్తూ ఉన్నారు. ముందుగా అమ్మని దర్శించుకున్న తరువాత అర్ధనారీశ్వర స్వామి దర్శనం చేసుకుంటారు భక్తులంతా. గురుగారు, అమ్మవారి యొక్క విశిష్టత ఏంటండి? ఇక్కడ అమ్మవారి యొక్క విశిష్టత ఏమిటంటే, అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం ఉంటుంది. ప్రాతకాలాన్నే ఉదయం పూట అమ్మవారికి 5-5:30 ప్రాంతమున అభిషేక కార్యక్రమాన్ని చేపడతాం. అలాగే అభిషేకం అనంతరం అలంకరణ ఉదయం 7-7:30-8 గంటల వరకు అభిషేకము, అలంకరణ, ప్రాతకాల పూజ అనేది పూర్తవుతుంది. ఇప్పుడు హేమలాంబ రేణుక ఎల్లమ్మ తల్లి అంటాం కదా, చిన్నమ్మ అన్న పేరు ఎలా వచ్చింది? ఆమెకు చిన్నమ్మ అనే పేరును దేవాలయ ధర్మకర్త గారు చిన్నమ్మ అని పేరు పెట్టడం జరిగింది అమ్మవారికి. ఆ విధంగా అమ్మవారిని చిన్నమ్మ అని పిలుచుకోవడం జరుగుతుంది. సంతోషం అండి. చిన్నమ్మని దర్శనం చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయంలోకి వెళ్దాము. వెళ్లే ముందు ధ్వజస్తంభాన్ని ఒక్కసారి చూసి దండం పెట్టుకొని తర్వాత మనం అర్ధనారీశ్వర స్వామి ఆలయ విశిష్టతని చూద్దాం.
రండి. ఇది అర్ధనారీశ్వర స్వామి ధ్వజస్తంభము. మనం ఇక్కడ చూస్తే కనుక శివుని యొక్క 3వ కన్ను దీని మీద చెక్కటం జరిగింది. ఇది కూడా ఏకశిలతో నిర్మించబడింది. చాలా అద్భుతంగా కనిపిస్తా ఉంది. స్వామివారి ముందు ఏకశిలతో ధ్వజస్తంభం నిర్మాణం చేయటం జరిగింది. తర్వాత ఆలయ గోపురం మీద కూడా మనం ఒకసారి చూసుకుంటే త్రిశూలం, డమరుకం, ఓం శక్తి, ఒకవైపున నంది, స్వామివారి వాహనమైనటువంటి నంది, అమ్మకి ప్రతీకగా సింహాన్ని అక్కడ ఉంచటం జరుగుతూ ఉంది. తర్వాత లోపలికి వెళ్దాం, స్వామివారిని ఒకసారి చూద్దాం. కానీ ఈ ఆలయంలో చూసుకుంటే ప్రతి అడుగు, ప్రతి అణువు చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉన్నాయి. పైన మనం చూసుకుంటే కనుక శ్రీచక్రం చాలా తక్కువగా చూస్తాము. శ్రీచక్రాన్ని అమర్చారు పైన మనకి. అలానే కింద చూసుకుంటే పాదాలు, అయ్యవారి పాదం, అమ్మవారి పాదం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. క్లియర్గా చూస్తే అయ్యవారి పాదం కొంచెం పెద్దదిగాను, అమ్మవారి పాదం కొంచెం చిన్నదిగాను నిర్మించడం జరిగింది. దీని కింద కూడా శ్రీచక్రం అమర్చారట. పైన శ్రీచక్రం, అలానే కింద కూడా శ్రీచక్రం. పైన ఇక్కడ అయ్యవారి పాదం, ఇక్కడ అమ్మవారి పాదం. అలాగే అయ్యవారికి వచ్చేసరికి ఆభరణాలు, చేతిలో త్రిశూలం అయ్యవారికి, అమ్మవారికి ఏమో చేతిలో కమలాన్ని ఏర్పరిచి చూసిన కొద్దీ అంటే మనల్నే చూస్తున్నారా, మన వైపే చూస్తున్నారా అన్నట్లుగా చాలా ప్రశాంత వదనంతో ఉన్నారు అమ్మ అయ్య కలిపి అర్ధనారీశ్వర స్వామిగా. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే మనకి ఎలాంటి కష్టాలు ఉన్నా, ఎలాంటి బాధలు ఉన్నా, మనశ్శాంతి లేకపోయినా ఆలయాన్ని దర్శించి ఒక 9 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనుక తప్పక కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా చెప్తా ఉన్నా. నమస్కారం గురుగారు. ఈ అర్ధనారీశ్వర ఆలయం అసలు అమ్మని అయ్యని చూస్తుంటే 2 కళ్ళు చాలట్లేదేమో అనిపిస్తా ఉంది గురుగారు. అసలు ఏంటి ఆలయం యొక్క విశిష్టత ఏంటి? చాలా చోట్ల శివ శక్తి అని మనం అనుకుంటాం ఇద్దరు కలిసి ఉంటే. అవును. చాలా దేవాలయాల్లో శివుడు అమ్మవారు, శివలింగం అమ్మవారు అంటూ ఉంటారు. అది ఎలాగంటే ప్రతి ఒక్క దేవాలయంలో కూడా శివుడు పక్కన ఒక గర్భాలయం అమ్మవారు అన్నమాట. అవునండి. శివుడి యొక్క భార్య కాబట్టి శివుడి యొక్క గర్భాలయానికి ఎడమ వైపుగా అమ్మవారు ఉంటుంది అనమాట. ఆ రకంగా శివుడికి అభిషేకం అయిన తర్వాత తదుపరి అమ్మవారి కుంకుమ పూజ చేస్తూ ఉంటారు అనమాట. ప్రతి ఒక్క దేవాలయంలో కూడా అలాగే జరుగుతూ ఉంది. చాలా వరకు కూడా శివశక్తి కలిసిన దేవాలయాలు లేవు కాబట్టి అర్ధనారీశ్వరుడు అనేటువంటి ఉద్దేశంతో శివలింగానికి ఒక భాగంలో విభూది, ఒక భాగంలో గంధం, లేదా ఒక భాగంలో గంధం, ఒక భాగంలో కుంకుమ రాసి ఒక బిల్వపత్రం పెట్టి దానికి 3 బొట్లు పెడతారనమాట. శివుడు అమ్మవారు అర్ధనారీశ్వరుడు భావించి పూజ చేస్తూ ఉంటాం అన్నమాట. అదే రకంగా ప్రతి ఒక్క దేవాలయాల్లో కూడా ఇప్పుడు అలివేలమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఒకే గర్భాలయంలో ఉంటారు, 3 కూడా. అదే రకంగా సీతారామచంద్రమూర్తి ఒకే దేవాలయంలో రాములవారి పక్కనే సీతాదేవి ఉంటూ ఉంటుంది అనమాట. ఎక్కడో కూడా వీళ్ళకి విడివిడిగా పూజ జరగబడదండి, కలిపే జరుగుతారనమాట. రాధాకృష్ణ ఉన్నారు, అది కూడా అలాగే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ప్రపంచవ్యాప్తంలో ఎక్కడా కూడా శివుణ్ణి అమ్మవారిని కలిసి పూజించేటువంటిది ఎక్కడా లేదనమాట. అదే రకంగా మా దేవాలయంలో వాళ్ళు అమ్మవారి చేటువంటి సంకల్పంతో ప్రతి చోట కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనించి తెలుసుకొని అందరికీ వెతికి ఏం చేయాలి, ఒక మంచి దేవాలయం కట్టాలనే ఉద్దేశంతో వాళ్ళకి అమ్మవారి ఒక రూపంలో ఒక ఆశ్రమం ఇచ్చి అర్ధనారీశ్వరుడు అంటే శివ శక్తి ఇద్దరిని కల్పించి పూజించేటువంటి దేవాలయం కట్టాలి అనేటువంటి ఆలోచన విధానాన్ని అమ్మవారు గుడి యజమానికి కనిపించడం జరిగిందండి. అదే రకంగా చాలా వరకు కూడా సరే అయితే ఆ శిల, ఆ విగ్రహం శిల ఎక్కడ ఏంటి ఎవరు తయారు చేస్తారనే విషయం కోసం కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత అది కూడా అమ్మవారి రూపంలో వచ్చి చెప్పడం జరిగింది. అదే రకంగా స్వామివారిని ఏకశిలా గురువు గారు, ఏకశిల అండి, ఏకశిలా రూపంలో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి అదే రకంగా ఇక్కడ ఏ కార్యక్రమం చెప్పినా సరే ఇద్దరు బయటకు వస్తారన్నమాట. ఆ రకంగా చేస్తూ ఉంటాం. ఎవరైనా సరే ఈ దేవాలయానికి వచ్చి చుట్టూ కూడా 9 ప్రదక్షిణాలు చేసుకుని మనసు ఏదైనా కోరిక అనుకుని తలుచుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి. మనతో పాటు ఆలయ నిర్మాణకర్తలు ఉన్నారు. అసలు ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, వీళ్ళకి ఈ ఆలోచన ఎట్లా ఉంది, వారిని అడిగే తెలుసు. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎంత అద్భుతంగా ఉందంటే ఆలయం, అర్ధనారీశ్వర స్వామి ఆలయం. బహుశా మనం ఎక్కడా చూడమేమో, మన హైదరాబాద్ లో ఉండటం మా అదృష్టమేమో అనుకుంటున్నాను నేనైతే. అసలు ఎలా వచ్చిందండి ఈ ఆలోచన, అర్ధనారీశ్వర స్వామి అనే ఆలోచన అసలు మీకు ఎలా వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడి గురించి చెప్పాలంటే ఇదేదో మేము కావాలని ఎక్కడ లేదని చేసింది మాత్రం కాదు. ఇది మాకు స్వయంగా అమ్మవారే ఆదేశం ఇచ్చిన కార్యము. మేము కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఇట్లా మూఢనమ్మకాలతోటి ఉండేవాళ్ళం అయితే కాదు మేమిద్దరము.
కానీ అమ్మవారు పెద్దమ్మ తల్లి రూపంలో మాకు స్వయంగా అంటే మన సృష్టికి మూలం ఏదో అది ఈ సృష్టికి తెలియాలి, మన మనుషులందరికీ తెలియాలి మన సోర్స్ ఏంది, అసలు మన ఇంట్లో మనకి పేరెంట్స్ ఎట్లనో ఈ యూనివర్స్ కి వాళ్ళే అమ్మ నాన్న. అవునండి. ఈ నిజాన్ని అందరికీ తెలియడం కోసమే అమ్మవారు మమ్మల్ని చూస్ చేసుకున్నారని మాకు అనిపించింది. వీ హ్యావ్ గాన్ త్రూ చాలా లాంగ్ జర్నీ చేసినాం, దీనిలో ఆల్మోస్ట్ 2 years జర్నీ చేసినాము. ఆ 2 years జర్నీలో చాలా థింగ్స్ రియలైజ్ అయ్యి సైంటిఫిక్గా మా ఇద్దరికి అది నిజమని అనిపించినప్పుడే దాన్ని తీసుకొని ఈ గుడిని నిర్మించడం జరిగింది. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. అమ్మా, మేము ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ కార్యం ఏమైనా మేము ఏ టెంపుల్ ఇక్కడ కడతానా ఎప్పటి నుంచి కూడా అనుకోలే. యాక్చువల్లీ నేను అసలు మా ఇద్దరికి భక్తి కూడా చాలా తక్కువ. సో మమ్మల్ని ఈ కార్యం అమ్మవారు ఎంచుకోవడం మా అదృష్టం అని మేము ఫీల్ అవుతున్నాం. ఎందు గురించి అంటే కొంతమంది కొన్నిటి కోసమే వస్తారని అనుకుంటారు. అవునండి. అంటే మా జన్మ ఈ నిర్మాణం కోసం, ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి వాళ్ళిద్దరిని కలిపి పూజించాలనే దానికోసం అని చెప్పి మేము భావిస్తూ ఈ పని చేస్తున్నాం. సో దీంట్లో కూడా మీరు ఒకసారి గమనించండి, శివ పార్వతులను ఎక్కడ కూడా కలిపి పూజించరు. అవునండి. ఇప్పుడు ఈవెన్ మీరు శివాలయంకి వెళ్ళినా మీకు అక్కడ శివయ్యకి ఒక్కరికి పూజ జరుగుతుంది, అమ్మవారికి జరిగిన అక్కడ పక్కనే. సో ఇక్కడ ఇద్దరు కలిపి ఎక్కడ పూజ జరగలేదు. సో ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఎక్కడ కలిపి పూజించలేదు. ఫస్ట్ టైం ఇక్కడ వాళ్ళిద్దరిని కలిపి పూజిస్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీకు అమ్మ నాన్న ఉన్నారు, నాకు అమ్మ నాన్న ఉన్నారు, తనకు అమ్మ నాన్న, ప్రతి ఒక్కరికి అమ్మ నాన్న. మరి ఈ సృష్టికి అమ్మ నాన్న ఎవరు? వాళ్ళిద్దరే ఆది దంపతులు, స్త్రీ అండ్ శక్తి. శ్రీ అండ్ శక్తి. సో మేము తెలిసిన విషయం ఏంటంటే ఆ రూపాన్ని మీరు కరెక్ట్ గా గమనించారని చెప్పారు కదా. అర్ధ భాగంలో ఏమో శివయ్య ఉంటాడు, అర్ధ భాగంలో అమ్మవారు ఉంటది. సో ఆ రూపం అనేది మీలో ఉంటది, నాలో ఉంటది, తనలో ఉంటది. ప్రతి ఒక్క మనిషి ఎవరైతే మనిషి రూపంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషికి ఆ రూపం ఉంటది. ఎలా ఉంటది మీరు చెప్పాలా? మనలో దాగి ఉంటుందంట. ఆ రూపం మనలో ఉంటుంది. ఫేస్ కలర్ లేకపోయినా కానీ ఆ బాడీ స్ట్రక్చర్ మనలో ఉంటుంది. ఎలా ఉంటది చెప్పండి. సో మీరు మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి. రైట్ హ్యాండ్ సైడ్ కొంచెం స్ట్రాంగ్ ఉంటారు మీరు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం వీక్ ఉంటారు. ఇంచెస్ ప్రకారంగా కూడా తక్కువ ఉంటుంది ప్రతి మనిషిలో. అదే నిదర్శనం. ఇది శివయ్య భాగం, ఇది అమ్మవారి భాగం. సో మనకు ఏదైతే అమ్మ శక్తి విషయం ఉంటుందో ఆ రూపం అనేది మనలో ఉంటుంది. అదే నిదర్శనం. ఈ సృష్టికి వాళ్ళే అమ్మ నాన్న అని చెప్పడానికి అదొకటే అర్థం మేము చెప్పగలుగుతాం. ఓకే. మీకు అమ్మవారు కళలోకి వచ్చి ఇలాంటి నిర్మాణం చేయమని చెప్పినప్పుడు మరి ఆ విగ్రహ రూపకల్పన కావచ్చు, ఆలయ ధ్వజస్తంభం కావచ్చు, ప్రతిదీ కూడా ఒక యూనిక్ గా అంటే ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది. ఈ ఆలోచన ఎలా వచ్చినాయండి? సో ఒకటి విషయం అమ్మ, ఇక్కడ ఏ పురోహితులు పండితులు చెప్పిన ముహూర్తాలతో అయితే జరగదు. ప్రతిదీ మాకు అమ్మవారే చెప్తుంది. అంటే ఈ డిజైన్స్ ఇదంతా చేయించడం మాత్రం మొత్తం కంప్లీట్ గా తనే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క డిజైన్ అయినా సరే, ఏది ఎక్కడ పెట్టాలి, ఏం సంగతి అనేది ప్రతి ఇంచులో తను చెప్పినే మేము తనను ఫాలో అవుతూ వెళ్ళిపోతాం అమ్మ. మీకు ఎట్లా అండి? అమ్మవారు కళ్ళలో చెప్తా ఉన్నారా ఇట్లా చేయమని? మీకు ఎలా వచ్చింది ఆలోచన? కళలో వచ్చి చెప్పడం అనేది ఏమీ లేదండి. అమ్మవారు వాక్కుతో మాత్రం మాకు ఈ కార్యం చెప్పిండ్రు. అది మాకు ఈ కార్యం చెప్పే ముందు కూడా మా ఇద్దరికి 54 days టైం ఇచ్చింది. ఈ కార్యం చెయ్యాలంటే ఇది మహా సృష్టి కార్యము. దీన్ని మీరు చెయ్యాలంటే మీ శరీరంతో ఉన్న బంధాలు, మీ లైఫ్ ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టి, ఎందుకంటే ఇది సృష్టిలో మహా అద్భుతమైన శక్తివంతమైన కార్యం. అవును. ఒక్కరిని పూజించడమే ఎంతో గొప్ప. అలాంటిది 2 అద్భుత శక్తుల్ని ఒక్క దగ్గర పెట్టి పూజించడం అనేది చాలా గొప్ప విశేషమైనది. అది చెయ్యాలంటే ముందు మాలో కోరికలు ఇవన్నీ కూడా మాకు ఉండకూడదు అనేదే అమ్మవారు మాకు ఇచ్చిన ఫస్ట్ సంకల్పము. అమ్మవారు మాకు ఇచ్చిన ఆదేశం ప్రకారం 54 days టైం ఇచ్చిండ్రు. ఈ విగ్రహాన్ని మేము చేపించడానికే మాకు ఇచ్చిన టైం అనుమతి. ఎలా చేయించారండి? ఈ ఫస్ట్ ఈ ప్రాసెస్ చేసే ముందు చాలా చోట్ల తిరిగినామండి. అంటే ఒక 1 week 54 days లో ఆల్మోస్ట్ మాకు ఒక 1 week అయిపోయింది ఇక్కడ హైదరాబాద్ లో సర్చ్ చేయడంలో. మాకు రూపం తెలియదు, ఎట్లా చేయాలి ఏమీ తెలియదు అసలు. కానీ తనకి మాత్రము లింగం పెట్టాలని ఉండే. మేము ఫస్ట్ 2021లో చిన్నమ్మ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించినము. తనకేంటంటే ప్లేస్ ఖాళీగా ఉంది కదా, లింగం పెడదాం ఇక్కడ అని చెప్పి అని అనుకున్నారు. అనుకొని మేమిద్దరము సరే చేద్దాము అని దానికోసమే మేము ఆ ప్రాసెస్ లోనే ఉండే, లింగం చేపించాలి అనే ప్రాసెస్ లో ఆల్ ఆఫ్ సడన్ గా మా ఇద్దరికి లింగం కాదు, ఎందుకో తెలియని ఆ క్షణంలో కలిగిన ఆలోచన
ఒక్కరిని కాదు ఇద్దరికి కలిపి పూజించాలనే ఆలోచన మా ఇద్దరికి కలిగింది. కనిపించడం కలలో అవును. ఆవిడ చెప్పటం, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అది అవును. నెరవేర్చాలి అని అవును. చెప్పేసి మీరు పట్టుదలతో సాధించడం ఈ చాలా అద్భుతంగా అనిపిస్తా అవును. ఉందండి. ఇక్కడ ఉన్న ప్రతి విగ్రహము ప్రతి రూపానికి నేను దగ్గరుండి అన్ని చేయించుకున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటది, అమ్మవారికి స్వామివారికి కావాల్సిన కోరిక నా రూపంలో వాళ్ళు చేపించుకున్నారేమో అని అనిపిస్తుంది. అంతకు మించి అంటే మేము చేసినామనే ఆ ప్రౌడ్ ఫీలింగ్ అయితే మాకు లేదు. అమ్మకి సేవ చేస్తున్నాం, చచ్చేదాకా ఈ సేవలోనే మేము ఉంటాము. చాలా సంతోషం అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో Thank మచ్ you. అండి.